తెలుగు భాషకే కొత్త గౌరవాన్ని తెచ్చారు. తెలుగు జాతికే ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు. పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరింపచేయడానికి రాజరాజ నరేంద్రుడు పొందినటువంటి ఆర్తి చూస్తే మహాభారతం ఎంత గొప్ప గ్రంథం రా అనిపిస్తుంది. భారతాన్ని చదవడం ఎంత కష్టమో భారతంలో ఉండేటటువంటి ధర్మ సమన్వయం చేసుకుని జీవితాన్ని అభ్యుదయ పథంలో నడిపించుకోగలిగినటువంటి స్థితప్రజ్ఞతని పొందడం కూడా అంతే కష్టం. మహాభారతం జాగ్రత్తగా చదివితే అయ్య బాబోయ్, నిజంగా మహాభారతంలో చెప్పిన ధర్మంలో మనం ఏ పాటి నిలబడగలుగుతున్నాం అనిపిస్తుంది. మీరు ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఈ జాతి గొప్పతనం అంతా ఎక్కడుందంటే మతమన్న పేరు అసలు మనం జీవించేటటువంటి విధానానికి లేదు. మనం మతము అని పిలవం, దీన్ని సనాతన ధర్మము అని పిలుస్తాం. ధర్మము అన్న మాటకు అర్థం మీరు అనుష్ఠించవలసినది. ఏది అనుష్ఠించాలి అంటే నాకు తోచినది నేను, మీకు తోచినది మీరు అనుష్ఠించడం కాదు. ఏది మీరు నేను కూడా కాలముతో దేశముతో సంబంధము లేకుండా ఎప్పుడూ అందరూ అనుష్ఠించి తరించవలసి ఉంటుందో, ఏది అనుష్ఠించడం చేత మారని సత్యమును మీరు ఎరుకలోకి తెచ్చుకోగలరో అలా మీరు ఆచరించవలసినటువంటి ఆచారకాండగా వేదంలో చెప్పుకొస్తూ జ్ఞానమును పొందడానికి కావలసిన సోపానములనన్నింటినీ ఇచ్చినటువంటి ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదంగా నిలబడింది. అందుకే మిగిలిన మతాలకి ఏదో ఒక గ్రంథము ఆధారమై ఉండొచ్చు, ఆ గ్రంథకర్త దానిని చేసిన వారై ఉండొచ్చు. సనాతన ధర్మానికి వేదము ప్రమాణము. ఆ వేదము అపౌరుషేయము, దాన్ని ఎవ్వరూ రచించినది కాదు. అది ఈశ్వరుని ఊపిరి. నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను. నేను ముందరా నా ఊపిరి ముందరా అని అడిగారనుకోండి, అది ఎవ్వరూ చెప్పడం సాధ్యం కాదు. నేను నా ఊపిరి ఒక్కసారే ప్రభవిస్తాం. నేను లేను అన్న మాట ఎప్పుడు వస్తుందంటే నా ఊపిరి ఆగిపోయినప్పుడు. నేను నా ఊపిరి విడివడి ఉండనట్టే. ఇప్పుడు నేను మాట్లాడడం అంటే నా ఊపిరి వాక్కుగా మారుతోంది. ఈశ్వరుని యొక్క ఊపిరి వేదము అంటే ఈశ్వరుడు ఒకడు, వేదం ఒకడు కాడు. వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము. కాబట్టి ఆ వేదమే ప్రమాణము. ఈశ్వరవాక్కు ఏదుందో అది ప్రమాణము, అది ధర్మము. వేదము ఏం చెప్పిందో దాన్ని మాత్రమే మనం పాటిస్తాం. వేదము ఆచారకాండనిస్తుంది. ఆచారము అన్న మాటకు అర్థం నువ్వు ఇలా ప్రవర్తించు, నువ్వు ఈ కార్యాన్ని ఇలా చెయ్యి. ఎందుకు అలా చెయ్యడం? ఛాదస్థం కోసమా? కాదు.